హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ అయితే యూట్యూబర్ అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అనమాట ఇంటికి వస్తున్నాను అనేసి మెసేజ్ చేసింది. చాలా హ్యాపీ అనిపించింది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఒక 4-5 టైమ్స్ మెసేజ్ చేశాను అనమాట. నేను 2017 నుంచి తన వీడియోస్ ఫాలో అవుతున్నాను. ఫస్ట్ యూట్యూబ్లో వీడియో చూసింది, అసలు ఇట్లా వీడియోస్ పెడతారు అని చూసినప్పుడైతే ఫస్ట్ తన వీడియోనే నాకైతే ఫోన్లో కనిపించింది అనమాట. అసలు ఆ హరి అన్నయ్య కూడా చాలా సపోర్టివ్. తనకి నాకు బాగా నచ్చుతుంది తన వ్లాగ్స్ అయితే. తను మార్నింగ్ 10:30కి అట్లా మెసేజ్ చేసింది అనమాట. 12కి వస్తున్నా శిరీష మీ ఇంటికి అనేసి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఇంక అప్పటికప్పుడైతే రెడీ అయ్యి తన కోసం వెయిట్ చేశాను. అప్పట్లో అయితే నేను ఇప్పుడైతే ఛానల్ పెట్టి 1 ఇయర్ 4 మంత్స్ అనమాట. కానీ తనకి మెసేజ్ పెడుతున్నప్పుడు ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటామేమో, అందుకోసం మెసేజ్ చేస్తున్నారేమో అని అనుకుంటుందని నేను అసలు అవి ఏం తీయను. జస్ట్ మీరంటే ఇష్టము అందుకే మెసేజ్ చేశానని చెప్పాను అనమాట. ఇప్పుడైతే ఇంకా తను వచ్చేలోపు అయితే నేను స్వీట్స్ అయితే చాలా బాగా చేస్తాను. ఏ స్వీట్స్ అయినా పర్ఫెక్ట్గా అయితే రవ్వ లడ్డు అయితే నేను చాలా పర్ఫెక్ట్ చేస్తాను. గులాబ్ జామ్ ఒకటి, రవ్వ లడ్డు, రవ్వ కేసరి, స్వీట్స్ అన్నీ బాగా చేస్తాను. ఈ 3 ఎక్కువ బాగా చేస్తాను అనమాట. సో మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు రవ్వ లడ్డు రెసిపీ చూయించు అనేసి. సో అందుకనేసి ఇవాళైతే రవ్వ లడ్డు ఎట్లా చేయాలో చూసేద్దాము. ఇప్పుడైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. రవ్వ లడ్డు అయిపోయినాకైతే అమూల్య ఏమనిందో, అమూల్య ఏం మాట్లాడింది, నేను అమూల్య గురించి ఏం మాట్లాడాను అనేసి అయితే వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఇవాళ అయితే నేను రవ్వ లడ్డు పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను అనమాట. దానికి వచ్చేసి నేను కేజీ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను, ఉప్మా రవ్వ, కొన్ని కాజు ముక్కలు, కిస్మిస్ అయితే నార్మల్ అనమాట, ఇలాచీ పౌడర్, షుగర్ వేసి కొంచెం మిక్సీ చేసుకున్న, ఒక చిన్న ఎండు కొబ్బరి చెప్ప అనమాట. ఎక్కువ కొబ్బరి వేసినా బాగుండదు, సో కొంచెం ఎండు కొబ్బరి, షుగర్ అనమాట. మనకి కేజీ రవ్వకి 3/4 కేజీ షుగర్ కొలత అనమాట. 1/2 లీటర్ పాలు. ఇలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరీ ముద్ద అవ్వకుండా, మరీ గట్టిగా లేకుండా. అసలు రవ్వ లడ్డు చేయడం చాలా ఈజీ. కానీ దీనిలో చిన్న చిన్న టెక్నిక్స్, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎవరైనా ఈజీగానే చేయొచ్చు అనమాట. నేనైతే రవ్వ లడ్డు చేస్తే మినిమం 10 days పాడవదు. అచ్చం చిక్కటి పాలమీగడ కూడా కలుపుతాను నేనైతే. కొందరైతే మరి పాలమీగడ వేయరు. నేనైతే పాలు మంచిగా కాగబెట్టి చల్లార్చినాక ఆ పాలమీగడతో అయితే చుడతాను. సో 9 days 10 days వరకు పాడవవు. చాలా సాఫ్ట్గాను స్మూత్గా బాగా వస్తాయి. దీనికి ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. నెయ్యి కూడా మనం కొన్నదానికి ఇంట్లో చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇంట్లో చేసిన నెయ్యి 4 spoons వేసి, పెద్ద బాండి కొంచెం ఫ్రీగా కలుపుకునేలాగా తీసుకొని, కేజీ రవ్వ అనమాట, 5 spoons నెయ్యి. 5 spoons అంటే టేబుల్ స్పూన్స్ కాదు, కొంచెం పెద్ద స్పూన్తో వేశాను. 15 minutes చిన్న మంట మీద వేయించాలన్నమాట. మెయిన్ ఈ రవ్వ వేయించే విధానంలోనే ఉంటుంది. మనం దగ్గరుండి వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతుంది అనమాట. ఇంకా కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ అయిపోతుంది. మనం కొంచెం లేట్ చేసినా కానీ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి 15 minutes అయితే. ఇదే కొంచెం టైం ప్రాసెస్, కానీ మిగతా అంతా చాలా ఈజీ. ఇట్లా 15 minutes అయితే కలుపుతూ ఉండాలి. పొయ్యి మీద పడకుండా కలుపుకోవాలి అనమాట. అట్లా కలుపుకోవాలి అంటే గంటె స్టార్టింగ్లోనే పట్టుకోవాలి. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, దాంట్లో కూడా పెడతా చూడండి. ఇంక ఇట్లా దగ్గరుండి మంచిగా మనం కలుపుకుంటే రవ్వ లడ్డు అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. రవ్వ మంచిగా వేగినాక క్వాంటిటీ అనేది తగ్గిద్ది అనమాట. మనం ఫస్ట్ వేసిన దానికి బాగా వేగినాక కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. అట్లా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. బాగా వేగినాక ఏం చేయాలంటే మనం కాజు ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొందరు నేతిలో వేయించి వేస్తారు, కానీ నేనైతే రవ్వతో పాటు వేయిస్తే చాలా కొంచెం క్రిస్పీగాను టేస్ట్ బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడైనా అంతే కాజు ముక్కలు, కిస్మిస్ రవ్వతో పాటే వేయిస్తా. కేసరిలో కూడా ఇట్లా వేయిస్తే ఏంటంటే మరీ మెత్తబడకుండా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. మనం నెయ్యిలో వేయించి వేస్తే ఏంటంటే మెత్తగాను ఆ వేడి మీదకి ఇట్లా అయిపోతుంది అనమాట. రవ్వ లడ్డుకి అయితే పర్టికులర్గా ఇట్లనే వేయాలి. 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువ పాలు మంచిగా కాచి చల్లార్చి పెట్టాను. కొందరు వేడి మీద కూడా పోస్తారు, అప్పుడైతే గట్టిగా అయిపోతుంది అనమాట రవ్వ లడ్డు. కాచి చల్లార్చాలన్నమాట. ఇప్పుడైతే ఇలాచీ పౌడరు, చిన్న ఎండు కొబ్బరి చెప్ప మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా రవ్వలో వేసి కలుపుకోవాలన్నమాట. రవ్వ ఆల్రెడీ బంద్ చేసాము.
కొంచెం మధ్యలో ఆ వేడికి ఎక్కువ వేగిద్ది అనేసి నేను ఎప్పుడు ఏది వేయించినా సరే మధ్యలో గ్యాప్ ఉంచుతానమాట బాండీలో. ఇప్పుడైతే ఒక లైట్గా ఒక 10 మినిట్స్ అయితే చల్లారాలన్నమాట రవ్వ. మనం లైట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే షుగర్ వేసుకోవాలి. కేజీ రవ్వకి కేజీ షుగర్ వేస్తారు కొందరు, కానీ అంత షుగర్ వేస్తే చాలా స్వీట్ అయిపోతుంది. కేజీకి 3/4 కేజీ వేస్తే అయితే సరిపోతుంది అనమాట. అంటే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇంకా అంతకంటే కూడా తక్కువ కూడా వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి. ఇంక ఇది స్వీట్ కాబట్టి కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుంది. మేమైతే ఇదే కొలతలతో అయితే వేస్తాము. మరి రవ్వ వేడిగా ఉన్నప్పుడు షుగర్ వేసినా కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది. అందుకే రవ్వ కొంచెం చల్లారినాక షుగర్ వేసి మంచిగా కలుపుకోవాలి. కొందరు షుగర్ పౌడర్ కూడా వేస్తారు, కానీ షుగర్ పౌడర్ వేస్తే అంత బాగుండదు అనమాట. షుగర్ వేస్తేనే కొంచెం కరిగి కొంచెం అవి క్రిస్టల్స్ లాగా తగులుతూ బాగుంటుంది అనమాట. ఇంక ఇట్లా కలిపేసి మనం ఇంకా లడ్డు చుట్టుకోవడమే. కాకపోతే నేను ఇట్లా కలిపేసి వెయిట్ చేశాను అనమాట. ఈవినింగ్ చుట్టాను లడ్డు అయితే. దీనికి ఏంటంటే కొబ్బరి ఎక్కువైనా బాగుండదు, షుగర్ ఎక్కువైనా బాగుండదు. కిస్మిస్ కూడా మనకి ప్రతి లడ్డుకి కనపడేలాగా ప్రతి లడ్డుకి పైన వేస్తానన్నమాట. నేను రవ్వలో అస్సలు కలపలేదు, ఓన్లీ కాజు ముక్కలు మాత్రమే కలిపాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ పాల మేగడ వేసుకొని చూసుకోవాలి. ఇక్కడ పాలు కొంచెం లూజ్ అయినా సరే ఇట్లా లడ్డు బాగుండదు, అట్లని కొంచెం డ్రైగా ఉన్నా బాగుండదు. చూసుకుంటూ మనకి ముద్దకి లైట్గా ముద్ద వచ్చేలా కలుపుకోవాలన్నమాట. చాలామంది పాలమేగడ యాడ్ చేయరు, కానీ పాలమేగడతోటే అసలు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా చూసుకుంటూ ఫస్ట్ ఒక సైడ్ కలుపుకున్నాను. మొత్తం ఒకటేసారి పెట్టేస్తే నానిపోయినట్టు అయిద్ది అనమాట రవ్వ. అందుకే పైన ఫస్ట్ కలిపేసి ఒక 10 లడ్లు చుట్టినాక మళ్ళీ నేను పాలు వేసుకొని చూసుకుంటూ కలుపుకుంటాను అనమాట. మళ్ళీ లూజ్ అయిపోతుందేమో అనేసి. కిస్మిస్ ఏంటంటే దానిలో కలపను, ఏ లడ్డుకు ఆ లడ్డు కనపడేలాగా చేతిలోనే వేసుకొని చుట్టేస్తాను అనమాట. ఇది రవ్వ వేయించడానికి లడ్లు చుట్టడానికి టైం పడుతుంది. మధ్యలో ప్రాసెస్ అంతేం ఉండదు. కేజీ చేస్తే నేను 50 అయినాయి అనమాట రవ్వ లడ్లు వచ్చేసి. అదే మనం కొంటే బయట చాలా కాస్ట్లీ. మనం ఇంట్లో అయితే 100 రూపీస్ పెట్టేస్తే షుగరు, రవ్వ, డ్రై ఫ్రూట్స్, ఇలాచి 120 అంతే అనమాట. మనకి సఫిషియెంట్గా తినొచ్చు కదా హ్యాపీగా. ఇంకా అనేసి చేశాను అనమాట. కాకపోతే మా ఇంట్లో ఎక్కువ స్వీట్ తినరు, కొంచెం నేను మా చిన్న పాపే తింటాం కాబట్టి ఎక్కువ చేయలేదన్నమాట. ఇది కొంచెం ఫ్రెండ్ వాళ్ళకి పంపిద్దామని చేస్తున్నాను. ఇంకా ఇట్లా నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. బాగానే 1/2 అవర్ పైనే పట్టింది అనమాట ఇవన్నీ చుట్టడానికైతే. ఇంకా మరీ లాగ్ అవుతుందిలే అనేసి ఫైనల్గా అయితే అన్నీ చుట్టేసాను. చుట్టేసినాకైతే కొంచెం ఫ్యాన్ కింద ఒక 1/2 అవర్ ఆరబెట్టాలన్నమాట, నార్మల్ ఫ్యాన్ పెట్టేసి. ఎందుకంటే మనం మిల్క్ వేసాం కాబట్టి ఫస్ట్ చుట్టినప్పుడు కొంచెం తడిగా ఉంటాయి. మొత్తం వచ్చేసి నాకు 50 అయినాయి అనమాట. అసలు ఎంత బాగున్నాయో. నేను వేడివేడిగా చేసేటప్పుడే తినడం అలవాటు కదా, ఒకటైతే అప్పుడే టేస్ట్ చేశాను, చుట్టేటప్పుడే తినేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు ఇదే టిప్స్ పాటించి ఇదే కొలతలతో సేమ్ చేయండి, మీకు ఇలానే వస్తుంది. చేసినాక కూడా ఎలా వచ్చింది అనేసి నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అని వచ్చింది. తను మా ఇంటికి అనేసి చెప్పా కదా, తను డ్రెస్సులు, నైటీస్, శారీస్ అన్నీ సేల్ చేస్తుంది అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే దీనిలో బేబీ పింక్ డ్రెస్ సెలెక్ట్ చేశాను, నచ్చింది అనేసి. అది సేల్ అయిపోయిందంట. ఇంకా తను వస్తూ ఈ డ్రెస్ తెచ్చింది. నాకు ఈ రిన్ బ్లూ కలర్ కూడా బాగా నచ్చుతుంది, అంటే ఎవరికైనా సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఫ్రూట్స్ కూడా తెచ్చిందనమాట. అమూల్య చాలా చాలా థ్యాంక్ యూ. ఇవాళైతే అమూల్యాస్ కిచెన్ అనమాట. తను అసలు చాలా ఇష్టం నాకు. ఫస్ట్ యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ ఇట్లా ఉంటే వీడియోస్ అని చూసింది అయితే ఫస్ట్ తన వీడియో. తర్వాత మన ఇంటి టైప్స్ కళ్యాణి గారు అనమాట. వీళ్ళిద్దరి నాకు ఫస్ట్ సజెషన్లో వచ్చినాయి. 2017 నుంచి ఫాలో అవుతున్నా. నాకు అమూల్య అన్న, వాళ్ళ హస్బెండ్ హరి అన్నయ్య అన్న, పిల్లలన్న చాలా ఇష్టం. సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి ఒక పెద్ద యూట్యూబర్ రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అది అడ్రస్ కనుక్కోండి మరీ వచ్చింది. ఈసారి అయితే ఫ్యామిలీ అందరు రావాలి. ఈసారి ఖచ్చితంగా లక్కీని, లవ్లీని, మెయిన్ గా హరి గారిని తీసుకొని వస్తా. హరి అన్నయ్య తప్పకుండా రావాలి. అసలు నేనైతే ఇవాళ అసలు ఇంకా నాకు నిద్ర కూడా పట్టదేమంతా హ్యాపీగా ఉంది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చూడండి, మంచిగా వ్లాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక వీడియో అయితే మంచి వైరల్ అయింది కూడా. సో ఇల్లు అయితే సూపర్ ఉంది. నేను అదే చెప్తున్నా సిరికి, మంచిగా ఇల్లు పెడితే వైరల్ అవుతారని కాదు, ఇల్లు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక చాలా కదా ఇంపార్టెంట్ కదా. వీళ్ళేంటంటే అన్నయ్య బిల్డర్ అన్నమాట, అందుకోసం అని చెప్పేసి
ఎక్కడ ఏం కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, వాళ్ళ నీడెడ్ అంటే ఇల్లు అంటే మనం అలాగే డిజైన్ చేసుకుంటాం కదా, చిన్నదైనా పెద్దదైనా. సో అలా చక్కగా చాలా బాగా డిజైన్ చేసుకొని ఉన్నారు ఇల్లు. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే లవ్లీని తీసుకొస్తానని చెప్పా. సో లవ్లీని అన్నయ్యని హాలిడే అప్పుడు సండే తప్పకుండా ఖచ్చితంగా లంచ్ కూడా ఆ రోజు నేను ప్రిపేర్ చేస్తాను. లంచ్ చేసే దగ్గరే ఉంటారనమాట. సో ఎప్పటి నుంచో మెసేజ్ పెడుతున్నా పాపం ఇవాళ ఎప్పటి నుంచో కదా పాపం 4 years అయింది అనుకుంటా, 4-5 years. సారీ అంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల అలా రాను అంతే తప్ప రాకూడదనే ఇంటెన్షన్ ఏమి ఉండదు నాకు. సారీ, బెస్ట్ ఫ్రెండ్స్ ఇంక నుంచి. అలాగే సో ఈ రోజు ఇంకెలా అయినా సరే కలవాలి అని చెప్పి ఇంకా వచ్చానన్నమాట. ఖచ్చితంగా చూడండి బ్లాగ్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేటివ్గా చాలా బాగున్నాయి. ఓకేనా? అసలు అమూల్యకైతే కొంచెం కూడా ప్రౌడ్ లేదు, పెద్ద యూట్యూబర్ అనేసి. చాలా బాగా మాట్లాడింది. 2.5 hours ఉందన్నమాట, 12కి వచ్చి 2:30 వరకు. ఈసారి అయితే ఫ్యామిలీతో వస్తానంది. తప్పకుండా రండి అన్నయ్య పిల్లలు, సండే మా వారు ఉన్నప్పుడు వస్తామన్నారు. సో లంచ్కి కూడా ఇన్వైట్ చేశాను. సో నాకు చాలా మొహమాటం అనమాట, ఫోటోలు తీయాలన్నా వీడియోలు తీయాలన్నా. ఇంకా లాస్ట్లో తను తీసుకో అని అంటే తీసుకున్నా అనమాట. ఈసారి అయితే లంచ్కి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ షూట్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. కొంచెం మొహమాటం అనమాట నాకు, వాళ్ళు ఏమనుకుంటారో అనేసి. ఇదన్నమాట ఇవాళ వీడియో. అమూల్యాస్ వ్లాగ్స్ కూడా చాలా బాగుంటాయి, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సిరి డైరీస్.